Hello friends, welcome back to Shikhar Academy. So as you can see, this is day 39. The subject obviously you know that is Indian economy, and the topic for today is planning and economy. Planning in Indian economy. Actually planning and development అని కూడా మనం అనొచ్చు. సో ఇన్ జనరల్లీ ఈ ప్లానింగ్ అనే టాపిక్ని ఇట్లా చదవాలి అనేది పాయింట్, ఓకేనా? సో వై డిడ్ ఇండియా అడాప్ట్ ది ప్లానింగ్ కమిషన్? అసలు ఇండియాకి ప్లానింగ్ కమిషన్ని అడాప్ట్ చేసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? వై ఈజ్ ఇండియా ఫాలోయింగ్ దిస్ 5-year ప్లానింగ్ సిస్టమ్ అనేది ఫస్ట్ యూ హ్యావ్ టు లర్న్. తర్వాత బేసిక్స్ చదవాలి, కొన్ని బేసిక్స్ ఉంటాయి. లైక్ ఎన్ని 5-year ప్లాన్స్ ఉన్నాయి, ఏ 5-year ప్లాన్లో ఏ 5-year ప్లాన్ యొక్క టైం పీరియడ్ ఎప్పటి నుండి ఎప్పటి వరకు, ఓకేనా? అంటే ఎవ్రీ 5-year ప్లాన్ హ్యాస్ ఎ టైం పీరియడ్. ఫర్ ఎగ్జాంపుల్ ద ఫస్ట్ 5-year ప్లాన్ గోస్ ఫ్రమ్ 1951 to 56. ఇట్లా ఎవ్రీ 5-year ప్లాన్ హ్యాస్ ఎ టైం పీరియడ్. సో యూ షుడ్ నో అబౌట్ ద టైం పీరియడ్. అండ్ ఎవ్రీ 5-year ప్లాన్ హ్యాస్ సమ్ ఇంపార్టెన్స్ ఏందనేది తెలుసుకోవాలి, ఓకేనా? సో ఇటువంటి పాయింట్స్ ఏంటంటే దిస్ విల్ బి యూస్ఫుల్ ఫర్ యువర్ ప్రీ ఆల్సో. ప్రిలిమ్స్లో కూడా మనకు యూస్ఫుల్ అయ్యే ఛాన్స్ ఉంది. చెప్పలేము ఎక్కడి నుంచి క్వశ్చన్ వచ్చేది తెలియదు. సో తర్వాత మెయిన్గా తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే హౌ డిడ్ దిస్ ప్లానింగ్ కమిషన్ లెడ్ టు ది డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా. అంటే చూడండి, in 1950s when India was just got independent, ఇండియాకి ఇండిపెండెంట్ వచ్చిన సిచ్యువేషన్లో ద సిచ్యువేషన్ ఆఫ్ ఇండియా ఈజ్ వెరీ వెరీ వల్నరబుల్, అవునా? ఎందుకంటే ద బ్రిటిషర్స్ లెఫ్ట్ అస్ బిఫోర్ లివింగ్ ఇండియా. దే లూటెడ్ ఇండియా. వాళ్ళు మన ఇండియాను లూట్ చేసిరు, మన అగ్రికల్చర్ సిస్టమ్ని డివాస్ట్ చేసేసిన్లు, మన ఇండస్ట్రియల్ సెక్టార్ని డివాస్ట్ చేసేసిన్లు. ఓవరాల్గా ఎంటైర్గా ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే దే ట్రై టు డివాస్ట్ ఇండియా. అంటే ఇండియాని ఎంతవరకు లూట్ చేయొచ్చో అంతవరకు లూట్ చేసుకొని వెళ్ళిపోయిన వాళ్ళు. కాబట్టి 1950sలో ఎర్లీ 1950sలో ద సిచ్యువేషన్ ఆఫ్ ఇండియా వాజ్ వెరీ వెరీ క్రిటికల్. సో అటువంటి సిచ్యువేషన్ నుండి ఇవాళ ఉన్న సిచ్యువేషన్ వరకు ప్లానింగ్ కమిషన్ ఇండియాని ఎలా తీసుకొని రాగలిగింది అనే దాని మీద మనం ఫోకస్ చేయాలి, ఓకేనా? అంటే టైం టు టైం దాని స్ట్రాటజీస్ ఏ విధంగా ఉండే, టైం టు టైం డెవలప్మెంట్ ప్లాన్స్ ఎలా తీసుకొని వచ్చిండ్రు అనే విషయాలని అర్థం చేసుకుంటూ చదవడానికి ట్రై చేయాలి. అండ్ ఇవి చదివిన తర్వాత we have to focus on one more important thing. Why did we close the planning commission అనేది కూడా పాయింట్. అంటే why did we shut down this planning commission and why did we go for నీతి ఆయోగ్, ఓకేనా? నీతి ఆయోగ్ని ఎందుకు తీసుకున్నాం అండ్ వాట్ ఈజ్ ద మెథడ్ ఆఫ్ ఫంక్షనింగ్ ఆఫ్ నీతి ఆయోగ్. దీంట్లో ప్లానింగ్ అని మెన్షన్ చేయడం జరిగింది. యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ యూ షుడ్ రీడ్ అబౌట్ ది నీతి ఆయోగ్ యాజ్ వెల్. అసలు ప్లానింగ్ కమిషన్ని క్లోజ్ చేయడానికి, నీతి ఆయోగ్ని తీసుకొని రావడానికి వాట్ ఈజ్ ద రీజన్ బిహైండ్ దిస్ అన్నది యూ హ్యావ్ టు స్టడీ. ఇది చదివిన తర్వాత ఆబ్వియస్లీ మనకు కొన్ని ఆన్సర్స్ దొరుకుతాయి. అచ్చా ప్లానింగ్ కమిషన్ని ఈ పర్టికులర్ రీజన్ వల్ల క్లోజ్ చేసినాం, నీతి ఆయోగ్ని ఈ పర్టికులర్ రీజన్ వల్ల స్టార్ట్ చేసినాం. సో మరి వాట్ ఆర్ ది బెనిఫిట్స్ ఆఫ్ నీతి ఆయోగ్ని ఇంట్రడ్యూస్ చేయడం వల్ల? అంటే నీతి ఆయోగ్లో బేసిక్స్ చదవాలి, ప్రైమ్ మినిస్టర్, చైర్మన్ ఉంటారు, ఇటువంటి బేసిక్స్ అన్ని చదివిన తర్వాత నీతి ఆయోగ్ని ఇంట్రడ్యూస్ చేయడం వల్ల, నీతి ఆయోగ్ని తీసుకొని రావడం వల్ల అదొక థింక్ ట్యాంక్ కాబట్టి దానివల్ల ఎటువంటి యూజెస్ ఉన్నాయి అనేది కూడా మనం మెన్షన్ చేయాలని మనం చదువుకోవాల్సి ఉంటుంది. బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ నీతి ఆయోగ్ అండ్ ప్లానింగ్ కమిషన్ కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్లానింగ్ కమిషన్ ఏమో చెప్పలేము ఎగ్జామ్లో. డిస్టింగ్విష్ బిట్వీన్ నీతి ఆయోగ్ అండ్ ప్లానింగ్ కమిషన్ అని వస్తే డబ్బా కొట్టి ఇట్స్ ప్లానింగ్ కమిషన్, ఇట్స్ నీతి ఆయోగ్ పెట్టి యూ షుడ్ రైట్ ది ఆన్సర్. ఆ విధంగా కూడా క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. దాని గురించి కూడా తెలుసుకోవాలి. అండ్ అట్ ద సేమ్ టైమ్ దేర్ ఆర్ సమ్ స్ట్రాటజీస్, దేర్ ఆర్ సమ్ విజన్స్ విచ్ ఆర్ బ్రాట్ బై ది Niti Aayog. You have to know about that also. And finally you have to know about some of the reports which are being released by the Niti Aayog, ఓకేనా? కొన్ని రిపోర్ట్స్ ఉన్నాయి విచ్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ కాంపోజిట్ వాటర్ మేనేజ్మెంట్ ఇండెక్స్ కావచ్చు, స్కూల్ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఇండెక్స్ కావచ్చు, మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ కావచ్చు, ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్ కావచ్చు. ఇటువంటి రిపోర్ట్స్ని మనకు నీతి ఆయోగ్ అనేది తీసుకొని రావడం జరుగుతుంది. అటువంటి రిపోర్ట్స్ గురించి కూడా మనకు ఒక క్లారిటీ ఉంటే ఇలా చదివినట్లయితే యూ విల్ హ్యావ్ ఓవరాల్ ఐడియా బిగినింగ్ ఫ్రమ్ ప్లానింగ్ కమిషన్ టు ది కరెంట్ నీతి ఆయోగ్. ఈ విధంగా చదివినప్పుడు క్వశ్చన్ ఏ విధంగా వచ్చినా యూ విల్ బీ ఇన్ అ సిచ్యువేషన్ టు ఆన్సర్ ది క్వశ్చన్, రైట్? సో ప్లానింగ్ కమిషన్ గురించి చదవండి. ఎట్ ద సేమ్ టైం ప్లీజ్ కీప్ యువర్ స్పెషల్ ఎంఫాసిస్ ఆన్ ది నీతి ఆయోగ్. నీతి ఆయోగ్ మీద కొంచెం ఎక్కువ ఫోకస్ పెట్టండి. బికాస్ nowadays present ఉన్న సిచ్యువేషన్లో యూ మే గెట్ క్వశ్చన్ ఆన్ నీతి ఆయోగ్ రాదర్ దెన్ ఆన్ ప్లానింగ్ కమిషన్. ప్లానింగ్ కంటే నీతి ఆయోగ్ మీద క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది కాబట్టి 360 degreesలో నీతి ఆయోగ్ని చదవడానికి ట్రై చేయండి. సో I hope you understood. I'll meet you in the explanation session. Until then, thank you.